హాయ్ ఫ్రెండ్స్. నేను బెంగళూరులో వినాయక చవితి సెలబ్రేషన్ ఎలా చేసుకుంటారు అనేసి మీకు వీడియో రూపంలో ఆల్రెడీ పోస్ట్ చేశాను కదా. సో షార్ట్ వీడియోస్ పోస్ట్ చేశాను, అలాగే లాంగ్ వీడియోస్ కూడా పోస్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు ఏంటంటే ఈరోజు కూడా నేను షార్ట్ వీడియో మీకు ఆల్రెడీ నేను మార్నింగే 2 వీడియోస్ పోస్ట్ చేశాను. సో ఒక లాంగ్ వీడియో వస్తుంది చూడండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఓకేనా ఫ్రెండ్స్, మీకు నచ్చితే కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే బెంగళూరులో వినాయక చవితి సెలబ్రేషన్ చేసుకుంటారని చెప్పాను కదా మీకు ఇంతకుముందు, ఎలా చేస్తారు ఏంటి అనేసి. ఇక్కడ చూడండి, చేసేసుకొని అక్కడ రౌండ్గా తిరిగి ఆ చైర్లో వాళ్ళు కూర్చోవాలన్నమాట. ఎవరు కూర్చోలేదో వాళ్ళు అవుట్ అన్నమాట. సో ఇలాంటి గేమ్స్ కూడా పెట్టారన్నమాట. బాగుంది చూడండి. ఎప్పుడో మేము చిన్నగా ఉన్నప్పుడు ఆడుకున్నాము, కానీ ఇక్కడ కూడా ఇప్పుడు చూస్తుంటే చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే అక్కడ గేమ్స్ పెడతారు కదా. ఇప్పుడు మళ్ళీ ఇంతకుముందు వీడియోలో చిన్నపిల్లలు ఆ బకెట్లో వేస్తే వాళ్ళు గెలిచినట్టు అన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే పెద్దవాళ్ళ దగ్గర కూడా ఆడిస్తున్నారన్నమాట. బాగుంది. చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తున్నాయి చూస్తూ ఉంటే. ఎప్పుడో చిన్నగా ఉన్నప్పుడు ఆడింటాం మేము ఇవన్నీ. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు కళ్ళకు గంతలు కట్టేస్తారనమాట. కళ్ళకు గంతలు కట్టేసి పట్టుకోవాలన్నమాట. సో అందుకే గంతలు కట్టేసి పంపించారనమాట దాన్ని. చూడండి, కట్టితో కొడతారన్నమాట. ఎవరన్నా ఉన్నారని ఒక్కరు కూడా దొరుకుతలేదు అతనికి. చూడండి, కళ్ళ బుసాట ఆడుతుంటాం కదా చిన్నగా అన్నప్పుడు. సో అలా అన్నమాట. ఒకరు కూడా దొరుకుతలేదు ఇతనికి, కానీ చేసి మాత్రం ఉన్నాయి. చూడండి, ఇప్పుడు ఇంకొక పర్సన్ వచ్చారన్నమాట. జనాలు ఉండేది ఒక చోట అయితే ఇంకొక చోట వెళ్తున్నాను, దొరకలేదు. ఇప్పుడు మళ్ళీ వేరే అతను. సో ఇలా చాలామందికి కల్లాబుసాట అంటే కళ్ళకి గంతలు కట్టేసి పంపించారన్నమాట. సో ఫైనల్గా ఎవరో ఒకరే మాత్రమే విన్ అవుతారు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు చిన్నపిల్లలు ఆడారు ఇంతకుముందు వీడియోలో. ఇప్పుడు ఆడుతున్నారన్నమాట మళ్ళీ. ఇంతకుముందు ముసలి వాళ్ళ ఎక్కువ ఏజ్ వాళ్ళు ఆడిచ్చారు, ఇప్పుడు ఉమెన్స్ అంతా ఆడుతున్నారన్నమాట, యూత్లో. చూడండి, ఆ బకెట్లో ఎవరు వేస్తే వాళ్ళు విన్ అన్నమాట. సో ఇలా గేమ్స్ అన్నీ పెట్టారన్నమాట. ఫైనల్గా గెలిచిన వాళ్ళకి ప్రైజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఇంతకుముందు మగవాళ్ళకి కట్టారు కదా, ఇప్పుడు మళ్ళీ ఆడవాళ్ళకి కట్టారు చూడండి. ఇలా సేమ్ బ్యాచులుగా కడుతున్నారన్నమాట. ఫైనల్గా ఒకరు మాత్రమే విన్ అవుతారు దాంట్లో. కానీ ఇక్కడ వినాయకుని పూజ అంతా చేశారు. ఇప్పుడు మళ్ళీ సేమ్ అదే అన్నమాట. ఇక్కడ భోజనాలు అరేంజ్ చేశారు తినడానికి. సో ఇక్కడ వడ్డించేవాళ్ళు ఇక్కడ ప్లేట్లు తీసుకొని తినేవాళ్ళు ఉన్నారన్నమాట. భోజనాలు మాత్రం అరేంజ్ చేశారన్నమాట తినడానికి. బాగా చేశారు. చూడండి ఎంత బాగా కూర్చొని హ్యాపీగా తింటూ ఎలా ఉన్నారు. సో ఇలా ఉంటుందన్నమాట బెంగళూరులో. చూడండి, అన్ని రకాల చేస్తారన్నమాట. చిన్న చిన్న క్లిప్స్ అన్నమాట ఇవన్నీ. నేనేంటంటే వీడియో ఇక చూడండి, చిన్న పాప ఎంత బాగుందో. ఏంటంటే ఈ వీడియోకి నేను సాంగ్ యాడ్ చేస్తుంటే కాపీరైట్ క్లెయిమ్ అనేసి అని వస్తుందన్నమాట. ఇక చూడండి, చిన్న పిల్లకాయలు స్పూన్ మీద నిమ్మకాయ పెట్టుకొని పడేయకుండా వెళ్ళాలన్నమాట.
ఇవన్నీ చిన్నప్పుడు జ్ఞాపకాలే గుర్తొస్తున్నాయి నాకు. చూడండి పడకుండా వెళ్ళాలన్నమాట, ఎవరు విన్ అవుతారా అనేసి అందరూ వెళ్తున్నారన్నమాట. ఫస్ట్ చిన్నపిల్లలు పంపిస్తున్నారు, కొంచెం కొంచెం పెద్దవాళ్ళు అందరూ వెళ్తున్నారు. చూడండి ఆడుకుంటున్నారన్నమాట గేమ్స్. సో ఇక్కడ ఏంటంటే అక్కడ ఉన్నవి అలా పెట్టారన్నమాట. సో వీటితో గేమ్ ఆడాలి వాళ్ళు. అవన్నీ ఆడిన వారు ఇప్పుడు చూడండి, ఇంతకుముందు పెద్ద ఏజ్ ఉండే వాళ్ళందరూ ఆడారన్నమాట ఆడవాళ్ళు. ఇప్పుడు కొంచెం మిడిల్ అంటే కొంచెం ఉమెన్స్ అన్నమాట. సో వాళ్ళు ఆడుతున్నారు. కుర్చీలు రౌండ్గా పెట్టేసి అలా కూర్చోవడం అన్నమాట. ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది గేమ్ అంతా. ఎవరు విన్ అవుతారో ఎవరు ఓడిపోతారో తెలియదు. ఇప్పుడు ఒకే చైర్ ఉంది, ఓడిపోయారు. ఇప్పుడు సైకిళ్ళ మీద అన్నమాట. కాలు కింద పెట్టకుండా స్లోగా వెళ్ళాలి, కొద్ది దూరమే వెళ్ళాలన్నమాట. కాలు అనేది కింద పెట్టకూడదు, అది రూల్ అన్నమాట. అక్కడ కింద కాలు పెట్టారంటే అవుట్ అయిపోతారు. సో కాలు కింద పెట్టకుండా వాళ్ళు ఇంత ప్లేస్ అనేసి వాళ్ళు అరేంజ్ చేసిన ఆ ప్లేస్లోకి వెళ్ళి రావాలన్నమాట. అలా వెళ్ళి వచ్చిన వాళ్ళే విన్ అవుతారు. చూడండి కాలు అనేది కింద పెట్టకూడదు, అలా స్లోగానే వెళ్ళాలా, స్పీడ్గా వెళ్ళకూడదు. కండిషన్ అది. చూడండి స్పీడ్ వెళ్ళకూడదు, చిన్నగానే తొక్కాలి, కింద పడకూడదు. అలా అన్నమాట కండిషను. చూడండి వెళ్తున్నారు వాళ్ళు. ఇప్పుడు పెద్దవాళ్ళు వచ్చారు సైకిల్ మీద, వాళ్ళకు కూడా సేమ్ కండిషనే, కాలు కింద పెట్టకూడదు, స్పీడ్ పోకూడదు. ఇప్పుడు లేడీస్